నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. 2024 సంవత్సరం మరి సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? 2024 సెప్టెంబర్ ఆదివారం 1వ తారీఖు శ్రావణ బహుళ చతుర్దశి అంటే మాస శివరాత్రి. ప్రతి నెలలోని వచ్చే శివరాత్రి మాస శివరాత్రి అంటారు. ఈ మాస శివరాత్రి చాలా పర్వతమైనది. ఆదివారం నాడు వచ్చింది ఇది. ఈ ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చిన రోజు నాడు ఈ మేషరాశి వారు నియమ నిబంధనలతోటి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆదివారం కాడి నుంచి స్టార్ట్ చేయాలి. 1వ తారీఖు నుంచి తెల్లవారుజామున వేకువ సమయం లేచి, అంటే సూర్యోదయం కాకుండా లేచి అభ్యంగన స్థానాన్ని ఆచరించి ఇంటిలోని ప్రమిదిలో కానీ, మట్టి ప్రమిదిలో కానీ, వెండి కుందిలో కానీ, ఇక్కడ ఇత్తడిది వాడకూడదు. ఇక్కడ ఈ ఒక్కరోజే ఇత్తడి కుందిని వాడకూడదు. వెండి ప్రమిదిని వాడండి. ఉంటే వెండి కుంది వాడండి, లేదు మట్టి ప్రమిదిని పెట్టండి. ఆ మట్టి ప్రమిదిలోని నిండుగా నెయ్యి పోసి అందులోని 2 ఒత్తులు వేసి ఆ 2 ఒత్తుల్ని వెలిగించుకుని మీకు వచ్చినట్టుగా మీ ఇష్టదైవమైన ఎవరైతే వాళ్ళతో పాటు శివ ఆరాధన చేయాలి. శివుణ్ణి పూజించాలి. పూజించినప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని వల్లి వేసినా చాలా మంచిది. లేదు ఓం నమ శివాయ, మహామృత్యుంజయ మంత్రం అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్. ఈ రకంగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. లేదు రాలేదు ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ అని చెప్పేసి పంచాక్షరిని చేసుకుని దీపానికి పెట్టిన తర్వాత అలాగే అక్కడ నైవేద్యంగా పెట్టవలసింది పటిక బెల్లం ఉంటుంది. తెల్లని పటిక బెల్లం, ఆ పటిక బెల్లం పెట్టాలి నివేదన చేసి ఆ తదుపరి శివ ఆలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంటే రాశి ఫలితములు మనం చెప్పట్లేదు. ముందు ఆ యొక్క వారములో వచ్చిన ప్రాముఖ్యత కలిగిన దినముల్లో మేషరాశి వారు చేయవలసిన విధానం చెప్తున్నాను, పూజా విధానం. శివాలయానికి వెళ్ళాలి అంటే ఏం చేయడానికి వెళ్ళాలి? ద్రాక్ష రసం, నల్ల ద్రాక్ష రసం, అలాగే బొబ్బాయి జ్యూసు, అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం, విభూది, గంధం, దాంతోపాటు పచ్చకర్పూరం కూడా పట్టుకెళ్ళాలి. ఈ ఎన్నాడితో పాటు 5 రకాల పళ్ళరసాలు పట్టుకెళ్ళాలి. ఏంటంటే అందులో ఉన్నది నల్ల ద్రాక్ష కంపల్సరీ ఉండాలి. అల్లం నేరేడు పండు దొరకదు ఈ నెలలో, కానీ దొరికితే మరీ మంచిది. అల్లం నేరేడు పండు చాలా శ్రేష్టం, కానీ నల్ల ద్రాక్ష పట్టుకెళ్ళండి. అల్లం నేరేడు దొరకకపోతే బత్తాయి, పుచ్చకాయ, అలాగే బొబ్బాయి, కమల, 5 రకాల జ్యూసులు. ఇంకా మీకు అనుకూలం ఉంటే ఇంకా కొన్ని పెట్టుకెళ్ళండి, పర్వాలేదు. ఇవన్నీ పట్టుకుని వెళ్ళి శివునికి అభిషేకం చేయమని చెప్పండి. పంచామృతాభిషేకం అనేది చెప్పండి. మహారుద్రాభిషేకం, ఏకమహారుద్రాభిషేకం చెప్పకండి, దానికి వేరే ఉంటాయి. మామూలు అభిషేకం చేయమనండి. అభిషేకం చేసిన తర్వాత మాస శివరాత్రి నాడు తన గోత్రనామములు చెప్పించిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని శివుణ్ణి నమస్కరించండి. అంటే ఆడవారు మోకాళ్ళ మీద కూర్చోవాలి, మగవారితో సాష్టాంగ నమస్కారం చేయాలి. శివారాధన ఆ మాస శివరాత్రి 1వ తారీఖు నాడు ప్రారంభించితే, ఎవరైతే ప్రారంభించారో మాస శివరాత్రి నాడు ఈ విధమైనటువంటి అభిషేకాన్ని ప్రారంభన చేశారో ఆ రోజు నుంచి మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారి అనుకోని విధంగా ఉంటాయి. అయితే 3వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు మహాశివరాత్రి వచ్చింది, తర్వాత అమావాస్య వచ్చింది. 3వ తారీఖు ఏమొచ్చింది? మంగళవారం వచ్చింది. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు.
ఉండేది మేషరాశి అని ఉంటాడు కాబట్టి అధిపతి అయ్యాడు కాబట్టి ఈ మంగళవారం నాడు అమావాస్య వచ్చిన రోజు నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పంచముఖ ఆంజనేయ స్వామి కానీ లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి కానీ గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి జామ పండుని అరటి పండుని నివేదన చేపించి అక్కడ ఆ యొక్క అరటి పండుని మళ్ళా ప్రసాదాన్ని వెనక్కి తెచ్చుకొని అక్కడున్న భక్తులకి పంచాలి. ఎప్పుడైతే ఇది చేస్తారో ఇలాగ పంచముఖ ఆంజనేయ స్వామిని కానీ లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి గుడిలో కానీ వెళ్తారో అక్కడ ఈ రాశి వారికి కలుగు అపభ్రంశ యోగములు ఏదైతే ఉన్నాయో అవి దగ్గరికి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. అత్యధికమైనది ఈ యొక్క మంగళవారం నాడు ఆదివారం నాడు ఈ రెండు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అత్యధికంగా కావలసిన విధానంగా చేయవలసిన విధానం ముందుగా మనం చెప్పుకున్నాం. తదుపరి ఈ రాశి వారికి 2 రకములైన ఫలితములు చెప్పుకోవాలి ఈ సెప్టెంబర్ నెలలో. ఈ రాశివారు ఏంటంటే అనుకోని విధంగా మాట ఇచ్చేస్తారు. పలానా చోటుకి వెళ్దాం, పలానా చేద్దాం, నేను చేద్దాం, నేను వస్తున్నానులే, నేనే చేస్తాను, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు రా అంతే అని మాట ఇచ్చేస్తారు. ఈ మాట ఇచ్చిన తర్వాత జరగదు పని, అది చెయ్యలేని పరిణామంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇటువంటి ఉదంతాలు కలగకుండా ఉండాలి అంటే మాట ఇవ్వకుండా ఉండాలంటే ముందుగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిది? శ్రీరామనామ జపం. శ్రీరామనామ జపం అంటే రాముణ్ణి ఎంతైతే పూజిస్తారో శివుడు కూడా అంత ఎక్కువ తృప్తి పడతాడు. రామనామ జపం చేయాలి. రామనామ జపం చేసుకుంటూ ఉంటే ఇటువంటి అనుకోని విధమైన సంఘటనలకి మాటలు ఇవ్వడం కానీ లేకపోతే హామీలుగా ఉండడం కానీ జరగవు. నష్టం అనేది జరగదు. లేదు తొందరపాటుగా మీరు మాట ఇచ్చేశారు, మీకు నష్టం జరిగిపోతుంది. కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కష్టాన్ని ఆడు కొని తెచ్చుకుంటాడు కావాలని పక్కగా తెచ్చుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వారికి ఈ యొక్క మంగళవారం నాడు ఆదివారం నాడు మాస శివరాత్రి నాడు ఎప్పుడైతే ఈ రకమైనది చేశారో 12వ తారీఖు లోపులో 1 నుంచి 12 లోపులోనే శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అత్యధికమైన శుభవార్తలు వింటారు. మంచి లాభదాయకమైన మాటలు వింటారు. కబుర్లు వస్తుంటాయి, ఏమంటే మీకు 1 లక్ష రూపాయల లాటరీ వచ్చిందండి, 2 లక్షల రూపాయలు మీకు ఇది వచ్చిందండి అనేది ఇటువంటి విధంగా వస్తుంది. అంటే ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితిని కలిగిస్తుంది. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి, ఆదివారం నాడు 1వ తారీఖు ఆదివారం నాడు శివునికి చేసినందువల్ల మేషరాశిలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి అత్యధికమైన శుభదాయకమైన లాభాలు పొందుతారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక భార్యాభర్తల విధానం ఎలా ఉంది? మీకు ముఖ్యంగా కుటుంబ స్థానంలో భార్యాభర్తల యొక్క విధానాన్నే చెప్పుకోవాలి ఏ రాశి వారికైనాను. అంటే పూర్వకాలం మా ఏదో ఊరు వెళ్ళాం. ఆ ఊరిలో ఒక ఆవిడ కూర్చుని ఉంది, ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుంది. మధ్యాహ్నం 3:30 అయింది. ఈయన గారు ఈ టైంలో కాఫీ టీ తాగడం అలవాటు. అక్కడ ఎవరిని ఇచ్చారో లేదో అంది. ఆవిడ నాకు మతిపోయింది. ఎక్కడో ఉన్నాడు మొగుడు, ఇక్కడ ఉంది. ఈ పోనీ ఏదైనా వయసులో ఉన్న వాళ్ళు అంటే కాదు, పెళ్ళయ్యి ఒక 50 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయిపోయింది. అంతగా వయసులో ఉండి అక్కడున్న మూడు గురించి అంతే అలాగా ఆలోచించాలి. భార్యాభర్తలు అంటే ఆలోచన ఉంటుంది. అయ్యా నా భార్య పుట్టింటికి వెళ్ళింది, సంతోషంగా ఉంటాం, ఎంజాయ్ చేద్దామని పీడ అనుకోకూడదు. నా భార్య ఏం చెప్తుందో అని చెప్పి అనుకోవాలి. అటువంటి విధానమైనటువంటి కలయికల మేషరాశి వారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అనుకూలతను పెంచుతుంది. ప్రతి విషయంలోని కూడా ముందంజుగా ప్రణాళికలు వేసుకుని వాటిని నిర్వర్తించి వాటి వల్ల ఫలితాలని ఈ మేషరాశి వారు పొందుతున్నారు. అంటే ఆగస్టు నెల కన్నా కూడా సెప్టెంబర్ నెల చాలా బాగుందని చెప్పుకోవాలి కదా. ఇక్కడ ఆగస్టు నెలలో ఇబ్బందులు పడ్డారు,
సెప్టెంబర్ వచ్చేసరికి ఆ ఇబ్బందులు తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఈ శుభదాయకమైన ఫలితాలు రావాలంటే ముందు మనం అనుకున్న విధానం మాస శివరాత్రి ఆదివారం వచ్చింది. ఆదివారం నాడు నియమనిష్టలు పాటించాలి. నియమనిష్టలు లేకుండా చేస్తే ఎలా కుదిరితే మంగళవారం నాడు ఇది చేయాలి. ఈ రెండూ చేస్తేనే ఈ యొక్క ఫలితాలు పొందుతారు. మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. సరే, అలాగే నెల ఆఖరికి వచ్చేసరికి 25 నుండి 29 లేకపోతే 30 లోపులో జరిగే విధానం ఏమిటి? ప్రతి విషయంలోని కూడా ఎవరో నూతన వ్యక్తులు వస్తారు. ఎవరన్నది మనం చెప్పలేం. బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, వస్తారు. వచ్చి సత్సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడి అధికమైన ప్రాముఖ్యత కలిగిన వ్యక్తుల్ని పరిచయం చేసి ఆ వ్యక్తుల ద్వారా నూతన వ్యాపార రంగంలోకి మళ్ళిస్తారు. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో మళ్ళీ ఇది ఉందే. ఈ వ్యాపారం గురించి కూడా చెప్పుకుంటుంటాం. నెక్స్ట్ మంత్ ఈ యొక్క నెలలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇది 25వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల జరుగుతుంది సంఘటన. ప్రారంభం జరిగిన తర్వాత ఏ నెలలోకి వెళ్ళింది? అక్టోబర్లోకి వెళ్ళింది. అక్టోబర్ నుంచి ఈ రాశివారు ఫిబ్రవరి దాకా ఉంది. ఇదే సంఘటన జరుగుతుంది, వెళ్తుంది. అదే నడక నడుస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఉంది. అలాగే ఆరోగ్య విషయమైన పరిస్థితుల్లో కూడా అనారోగ్యం అనే పరిస్థితిని ఏం తెచ్చుకోవట్లేదు. అంతా శుభంగా అత్యధిక వేగవంతంగా గుర్రం నడిచినట్టే నడుస్తారు. కానీ వీళ్ళు ఎక్కడ నెమ్మదిగా ఉండరు, అంత ఫాస్ట్గా వెళ్తారు. ఈ యొక్క ఆగస్టు నెలలో మేషరాశి వారికి ఆది మంగళవారాల్లో ఎప్పుడైతే ఈ రకమైన పరిస్థితులు చేస్తారో అన్ని రోజులు కూడా శుభదాయకంగా ఉండడమే కాకుండా ఆరోగ్య ఐశ్వర్యాలతో కూడా తులతూగుతూ ఉంటారు. మిత్రరంగాన్ని పెంచుకుంటారు, శత్రురంగాన్ని తగ్గిస్తారు. మిత్రులు పెరుగుతారు, శత్రువులు తగ్గుతారు, అంతర్గత శత్రువులు కూడా నశించిపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారు మహాశివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడు చేయవలసిన రోజు నాడు ఒక 27 నిమ్మకాయల దండను కూడా స్వామివారికి సమర్పించడం శుభదాయకం, శుభం. మరి అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు, అలాగే ఒక మంచి రోజు ఏమంటారు? ఏ నెలలోనైనా మేషరాశి వారికి రంగులు మారవు, అదృష్ట సంఖ్యలు మారవు, అదృష్ట వారాలు మారవు. అంటే ఇలా ఎరుపు, తెలుపు, బంగారు వర్ణం అదృష్ట రంగులుగా చెప్పబడేది. సోమ మంగళ గురువారములు అదృష్ట వారములుగా చెప్పబడేది. సంఖ్యలు వచ్చి 1, 3, 9. 1, 3, 9 ఇవే ఉంటాయి. అంటే ఏ రాశిలో ఏ నెలలోనైనా సరే ఈ మాత్రం మారవు. ఇది స్టాండర్డ్, అలా నిలబడిపోయి ఉంటాయి. ఈ రంగులు కానీ అదృష్టవారాలు కానీ మారవు. ఇక ఈ రాశి వారికి కన్యా, వృశ్చిక రాశులు ఉపయోగకరం కాదు కాబట్టి వాటికి ఆ యొక్క కన్య రాశిలోని ఉండే నక్షత్రాలు, వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు అవి మీరు తెలుసుకోవాలి. కన్య రాశిలో ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యరాశిలో ఉంటాయి. 9 పాదాలు ఈ కన్యరాశిలో ఉంటాయి. ఈ యొక్క 9 నక్షత్రాలు, 9 పాదాలు కూడా ఉపయోగకరం కాదు మేషరాశి వారికి. అలాగే ఈ వృశ్చిక రాశిలోకి వద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు పనికిరావు. అంటే ఇది మనం చెప్పుకునేది ఏంటంటే వివాహ పొంతన చూసుకోవడానికి ఏ పంతులుగానైనా అడిగితే ఆయన చెప్తాడో చెప్పడో తెలదు. తెలిసినవాడితే చెప్తాడు, తెలియనివాడైతే అన్నీ బాగానే ఉన్నాయి బాగుంటాడు. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈ మేషరాశి వారికి ఆ శుభకార్యములు జరిగినప్పుడు, ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ నక్షత్రాలు లేకుండా చేసుకుంటే శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఈ వార ఫలములు, మాస ఫలములు, సంవత్సర ఫలములు, దిన ఫలములు,
ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను. ఈ సంవత్సర ఫలితంలో ఒక 60% మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది. అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది. అమ్మాయికి జాతకం చెప్తున్నాం. లాలేలు అని చెప్పి అక్షంతరం బయలుదేరింది. మేషరాశి వచ్చింది. మేషరాశి గురించి చెప్పండి. లక్ష్మి ఒక్కట్లే లేరు. లక్ష్మి అన్నవాళ్ళు ఒక్కరు లేరు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా? నేను చెప్పింది గోచారాన్ని చెప్పాను. మీ యొక్క రాశి ఫలాన్ని కానీ, లగ్న ఫలాన్ని కానీ, లేకపోతే మీ నవాంశ చక్రం కానీ, రాశి చక్రం కానీ లేదు. గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో 60% కరెక్ట్గా ఉన్నా, 40% మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన పరిహారాలు, రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి. లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి. పర్సనల్గా కలిస్తే దానికి వచ్చిందంటే మీ రాశి నవాంశ ద్రేక్కాణం అనే చక్రాలు 8 చక్రాలు ఉంటాయి. ఈ 8 కుండలన్నీ పరీక్షిస్తాం. అది మీ జాతకమే. మీ నాడి బొటనవేలి ముద్రను తీసుకుంటాం, మీ హస్త రేఖలను చూస్తాం, మీ ముఖ కవళికలు చూస్తాం, ఫేస్ రీడింగ్, మీ న్యూమరాలజీని తీస్తాం. ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేకాని ఈ రాశి చక్రంలో చెప్పాడు, ఇలా చెప్పాడు అని అన్నది ఇది మాత్రం 60% మాత్రమే వస్తుంది. అది 100% వస్తుంది. కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ, లేకపోతే ఫోన్లో తెలుసుకోవడం కానీ చేయడం వలసిందిగా కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ. అలాగే గురువుగారు, మీరు గనక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.